నమస్కారం. ఒకప్పుడు రేషన్ షాప్ అంటే బియ్యం, చక్కెర, కిరోసిన్ తీసుకునే చోటు మాత్రమే. కానీ ఇప్పుడు అదే రేషన్ షాపు మీ ఇంటికి దగ్గర్లోని మినీ సూపర్ మార్కెట్గా మారబోతోంది. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న మీ మార్ట్ కాన్సెప్ట్ ఇప్పుడు గ్రామీణ రీటైల్ రంగంలో పెద్ద మార్పుకు నాంది పలకబోతోంది. అసలు మీ మార్ట్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రజలకు, రేషన్ డీలర్లకు ఏం లాభం? చూద్దాం. ఇప్పటివరకు గ్రామాల్లోని ఫేర్ ప్రైస్ షాపులు ప్రధానంగా ప్రభుత్వ సబ్సిడీపై బియ్యం, చక్కెర, ఇతర నిత్యావసర వస్తువులు మాత్రమే పంపిణీ చేసేవి. ఇకపై అదే దుకాణంలో 500కు పైగా నిత్యావసర వస్తువులు అందుబాటులోకి రానున్నాయి. కిరాణా సరుకులు, పప్పులు, మిల్లెట్లు, నూనెలు, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్, ఇలా ఒక కుటుంబానికి అవసరమైన దాదాపు అన్ని వస్తువులు ఒకే చోట దొరుకుతాయి. ఈ కొత్త విధానానికి తొలి అడుగుగా గుంటూరు జిల్లా లాలుపురంలో మొదటి మీమార్ట్ను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ సుమారు 50 రకాల నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండగా, త్వరలోనే వాటి సంఖ్యను 250కు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే దశలవారీగా రాష్ట్రంలోని ఇతర రేషన్ షాపులను కూడా మీమార్ట్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకం వెనుక ప్రభుత్వానికి 2 ప్రధాన లక్ష్యాలున్నాయి. మొదటిది, గ్రామీణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకు అందించడం. దీంతో గ్రామాల్లో ద్రవ్యోల్బణ ప్రభావం కొంత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే రేషన్ డీలర్ కూడా ఒక చిన్న వ్యాపారవేత్తగా ఎదిగే అవకాశం కల్పించడమే ఈ పథకం ఉద్దేశం. ఇక సాంకేతికంగా కూడా ఈ దుకాణాలను ఆధునికీకరించనున్నారు. ప్రభుత్వం ఒక కేంద్రీకృత సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీంతో అన్ని దుకాణాల్లో ఒకే నాణ్యతతో వస్తువులు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో డిజిటల్ రూపీ ద్వారా కూడా చెల్లింపులు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 1000 మీటర్ల మార్ట్లను ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పథకం విజయవంతమైతే గ్రామాల్లో షాపింగ్ విధానంలోనే పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పథకం విజయవంతం కావాలంటే వస్తువుల నాణ్యత, నిరంతర సరఫరా, తక్కువ ధరలు, వీటిని ప్రభుత్వం ఎంత సమర్థంగా నిర్వహిస్తుందన్నదే కీలకం. అలాగే స్థానిక చిన్న కిరాణా దుకాణాలపై ఈ పథకం ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి మీ మార్ట్ కేవలం రేషన్ షాపుల రూపు మార్చే పథకం మాత్రమే కాదు, గ్రామీణ రిటైల్ వ్యవస్థను పూర్తిగా మార్చే ప్రయత్నం. ఇది నిజంగా గ్రామీణ ప్రజలకు లాభం చేకూరుస్తుందా, లేక చిన్న వ్యాపారులపై ప్రభావం చూపుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వ్యాపార, ఆర్థిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వార్తల కోసం బిజాంధ్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.